ఫ్రెండ్స్, ఇప్పుడు 51వ శ్లోకాన్ని చెప్పుకుందాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 51వ శ్లోకాల్లో శంకరాచార్యుల వారు శ్రీశైల మల్లికార్జునుడిని వర్ణించారు. ఎస్పెషల్లీ 51వ శ్లోకం చాలా బాగుంటుందండి. ఒకటి శ్లోకంలో అటు మగతుమ్మెదను ఇటు పరమశివుణ్ణి చక్కగా కంపేర్ చేస్తూ ఇద్దరికీ ఒకే రకమైన వర్ణనని ఇచ్చారు. అయితే ఇప్పుడు శ్లోకాన్ని చదువుకుందామండి. భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషుణా చాదృత సత్పక్ష సుమనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. ఈ శ్లోకాన్ని నేను వరసలు చెప్పటం లేదండి, నేను ఓన్లీ ఎలా విడదీయాలన్నదే నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. దీన్ని విడదీద్దామండి. భృంగి ఇచ్చా నటనోత్కట, భృంగి ప్లస్ ఇచ్చా నటన ప్లస్ ఉత్కట. ఇక్కడ నేను చెప్పాను కదండి, ఇక్కడ ప్రతి పదంలో భ్రమరాధిపుణ్ణి అంటే మగ తుమ్మెదను అలాగే పరమశివుణ్ణి రెండిటి మీనింగ్లు వస్తాయి ఇక్కడ, జాగ్రత్త వింటే. భృంగి ప్లస్ ఇచ్చా నటన ప్లస్ ఉత్కట అంటే తన భక్తుడైన భృంగీశ్వరుడు స్వేచ్ఛగా చేసి, యాక్చువల్లీ మనకి ఆ కథ తెలుసు కదండి, నాంది పలుకుతాడు. అతని ప్రమదగణాల్లోని ముఖ్యుడైన భృంగి అనౌన్స్ చేస్తాడు, ఇప్పుడు పరమశివుడు నాట్యం చెయ్యాలి అని. అతని ఇచ్చ మేరకు పరమశివుడు అధిక సంతోషంతో అతి సంతోషంతో నాట్యం చేస్తాడండి. అది శివుడి పరంగా. అదే తుమ్మెదల పరంగా ఎలా ఉంటుంది? ఆడే తుమ్మెదల కోరికగా అనుసరించి స్వేచ్ఛగా జుంకారం చేస్తాడనమాట. సో అటువంటి నాట్యమునందు ప్రీతి కలది మగ తుమ్మెద. తర్వాతది కరిమదగ్రాహి. కరి అంటే గజాసురుడు, మనకి తెలుసు కదా, ఏనుగు. దాని యొక్క మదం, గ్రాహి అంటే గజాసురుని మదమును అణిచిపెట్టినవాడు పరమశివుడు. అయితే ఏనుగుల చెక్కిళ్ళ ఎందలి మదజలము ఇలాగ చెక్కిళ్ళ నుంచి మదజలం కారుతూ ఉంటుందండి. దానికోసం ఈ మగ తుమ్మెద అక్కడే తచ్చాడుతుందండి. సో అటువంటి మదజలాన్ని గ్రహించేది భ్రమరాధిపతి అయిన తుమ్మెదల రాజు. తర్వాత ఏంటి? స్ఫురన్ మాధవాహ్లాద. స్ఫురత్ ప్లస్ మాధవ ప్లస్ ఆహ్లాద అంటే జగన్మోహిని రూపాన్ని ధరించి ప్రకాశించే నారాయణి యందు ఆనందము కలిగినట్టువాడు మల్లికార్జునుడు, శివుడు. అది తెలుసు కదా, విష్ణువు గురించి శివుడు తపస్సు చేస్తాడు, శివుడి గురించి విష్ణువు తపస్సు చేస్తాడు. వాళ్ళిద్దరు ఒకరికి ఒకళ్ళే మహా ఇష్టం. అందులో జగన్మోహిని అవతారం విష్ణువు ధరించినప్పుడు శివుడు అతని వెనకాతల పడతాడనమాట. సో ఆ రిఫరెన్స్ ఇక్కడ ఇచ్చారు. అయితే భ్రమరం తరఫున ఏంటంటే వసంత ఋతువుచే ఆనందం పొందినట్టుది భ్రమరాధిపతి అనమాట. తర్వాత మహాసిత వపుహు అంటే మహత్ ప్లస్ సిత ప్లస్ వపుహు అంటే మిక్కిలి తెల్లని దేహం కలిగిన వాడు. సిత అంటే సంస్కృతంలో తెలుపు అని అర్థం. మిక్కిలి తెల్లని దేహం కలవాడు శివుడు. అయితే దాన్ని అదే పదాన్ని మీరు వేరేగా విడదీస్తే వేరే మీనింగ్ వస్తుంది. మహా ప్లస్ అసిత ప్లస్ వపుహు అంటే మిక్కిలి నల్లని దేహం కలది తుమ్మెదల రేడు ఆర్ బ్రహ్మరాధిపతి. తర్వాతది పంచేషుణాచాదృత. పంచేషుణాచ ప్లస్ ఆదృత అంటే 5 బాణాలు గల మన్మధుడిచే మిక్కిలి భయ గౌరవ పురస్పరంగా కొట్టబడినవాడు. అది మన్మధుడు ఆ తుమ్మెదల్ని వింటినారు కింద చేసుకున్నాడు. ఈ 5 రకాల పువ్వుల్ని బాణాల కింద చేసేటండి.
అయితే అది ఆ మన్మధుడి చేత శివుడి తపస్భంగం చేయడానికి మన్మధుడు భస్మం కూడా అయిపోతాడు. ఆ కథ మనకి తెలుసు కదా. సో ఆ మన్మధుడి బాణాల చేత కొట్టించుకోబడిన వాడు శివుడండి. వేరే ఈ భ్రమరాధిపుడేంటి, పంచేషుణాచ ఆదృత అంటే అంటే అట్రాక్ట్ చేస్తాయి. ఏవి? అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, ఇందీవరము, అన్ని పుష్పాలు విరగపూస్తాయి కదండి. దానికి ఈ భ్రమరాలు దాని వెనుక అట్రాక్ట్ అవుతాయి. సుమనో అవనేషు, సుమనః ప్లస్ అవనేషు అంటే దేవతలను రక్షించుటయందు సత్పక్ష అంటే అభిమానం, మా ఇంట్రెస్ట్ చూపెట్టేవాడు శివుడండి. అదే మీకు తుమ్మెద పరంగా చూస్తే సుమనః ప్లస్ వనేషు అంటే పూల తోటలు యందు సత్పక్ష అంటే అభిమానం కలది. అంటే తుమ్మెదలకు పూలపై ప్రీతి కదండి, అందుకు పూల తోటల్లో తిరగడానికి చాలా ఇష్టపడుతుంది తుమ్మెద. సత్పక్ష అంటే మంచి పక్షపాతము కలవాడు శివుడు. అంటే మంచి వాళ్ళ వెనకాతల పక్షపాతం చూపెడతాడు. అదే దుర్మార్గులు ఉంటే వాళ్ళ వెనకాతల శివుడు ఉంటాడు అని ఇక్కడ దాని అర్థం అన్నమాట. అయితే దీనికి భ్రమరం ఏమిటి, మంచి ఇటు అటు తిరగడంతో పరిమళమైన రెక్కలను ఆడించుకొని తిరుగుతూ ఉంటుంది అని భ్రమరం యొక్క అర్థం. తర్వాత సహ విభు అంటే జగత్తుకు ప్రభు అయిన, అంటే ప్రకాశించి విభుడు ఎవడు, శ్రీశైలవాసుడు. అటువంటి జగత్ప్రభు శ్రీశైలవాసి అంటే శ్రీశైలంలో నివసించే ఎవరు, భ్రమరాధిప, భ్రమరా ప్లస్ అధిప అంటే భ్రమరాంబాపతి అయిన శివుడు. అదే భ్రమరానికి అధిపతి అయినవాడు తుమ్మెదల యొక్క రాజు. పునః అంటే మాటి మాటికి మదియే నాకు సంబంధించిన అంటే నా యొక్క మనోరాజీవే, మనః ప్లస్ రాజీవే అంటే పద్మం వంటి మనస్సునందు సాక్షాత్తుగా విహరించుగాక. ఇప్పుడు వివరణ చూద్దాం. ఈ శ్లోకంలో శంకర్లు భ్రమరాధిపతి అనగా గండు తొమ్మిదిని పోలిక చేసుకుని భ్రమరాంబాధిపతి అయిన శ్రీశైలవాసి అయిన ప్రభువు మల్లికార్జున్ని వర్ణించారండి. భ్రమరాధిపతి అంటే ఆడు తుమ్మెద ఇచ్చను అనుసరించి తుమ్మెద సంచరిస్తుంది. అటున్న శివుడైతే భృంగి అనే ప్రమదగణాల్లోని వాడు శివుడి యొక్క ద్వారపాలకుడు అయిన నందికేశ్వరుని ఇచ్చను అనుసరించి, భృంగీశ్వరుడి ఇచ్చను అనుసరించి నాట్యం చేస్తాడు. భ్రమరపతి అంటే తుమ్మెద ఏనుగుల మద జలాన్ని గ్రహిస్తుంది. శివుడేమో గజాసుని మదాన్ని అణిచేది. తుమ్మెదేమో వసంత ఋతువుచే ఆనందిస్తుంది. శివుడేమో మాధవుని ద్వారా ఆనందిస్తాడు. తుమ్మెదేమో ఝంకారం చేస్తుంది. ఈశ్వరుడేమో ప్రణవనాదంతో కూడుకున్నవాడు. అదే కదండి ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. అంటే దాన్ని బట్టే మనకి తెలుస్తోంది ఈశ్వరుడు నాదయుత అంటే ప్రణవనాద ప్రతిపాదితుడు అని శివుడి పరంగా మనకు అర్థం వస్తుంది అనమాట. తర్వాత తుమ్మెదేమో నల్లని ఆకృతి కలదండి. వేరే శివుడు మాత్రం తెల్లటి వాడండి, తెల్లని ఆకారం కలిగిన వాడు. తుమ్మెదేమో భ్రమరాధిపతి అంటే ఆడతుమ్మదికి అధిపతి, భ్రమలకు అధిపతి. వేరే శివుడేమో భ్రమరాంబకు అధిపతి. తుమ్మెద మన్మధునిచే సహాయంగా స్వీకరింపబడుతుంది. అంటే మన్మధునికి తుమ్మెదలే వింటినారి కాబట్టి మన్మధునిచే ఆదరింపబడేది తుమ్మెద. తర్వాత అదే మన్మధుడి బాణానికి గురైన వాడు శివుడు. శివునికి పార్వతి యందు అనురాగం కలిగించడానికి మన్మధుడు ఏం చేస్తాడు, శివునిపై బాణం వేశాడు కదా, అదండి.
అలా రెండిటికి వర్తించేలా చెప్తున్నారు అన్నమాట. ఆ తర్వాత దేవతలు లేక పండితులు వీళ్ళందరినీ రక్షించి పనిలో చాలా అభిమానం కలవాడు శివుడు. ఇక తుమ్మెద పరంగా మీరు తీస్తే పూల తోటలు యందు సత్పక్ష అంటే అభిమానం కలదని చెప్పాలి. అదే కదా, విష్ణువు వలె శివుడు కూడా చాలా అవతారాలు ఎత్తాడండి. శివుడేమో దక్షిణామూర్తిగా అవతరించి సనకాదులకి జ్ఞానాన్ని ఉపదేశించాడు. యక్ష రూపం ధరించి దేవతల యొక్క అహంకారాన్ని పోగొట్టాడు. కిరాత రూపం ధరించి బ్రహ్మను శిక్షించి అర్జునుడికేమో పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. విష్ణువు అవతారాలు ధరించినట్లుగానే శివుడు ఏంటంటే జ్యోతిర్లింగమూర్తిగా చాలా చోట్ల వెలిశాడండి. అటువంటి సహా అంటే ఆ భ్రమరాధిపతి ఏమిటండి, భ్రమరాంబాపతి అంటే శ్రీశైలవాసుడు మల్లికార్జునుడు. విభు అంటే ప్రభు అండి. అంటే ప్రభువు అంటే తుమ్మెదల రాజుని కూడా ప్రభు అంటారు కదండి తుమ్మెదల రాజు. పునః అంటే మళ్ళీ మదియే నా యొక్క మనోరాజివే, పద్మం వంటి నా మనస్సులో విహరించు తండ్రి. పద్మం అంటే తన మనస్సులో భ్రమరపతి అయిన మల్లికార్జున్ని విహరించమని శంకర్లు ప్రార్థిస్తున్నారండి ఈ శ్లోకం ద్వారా. ఎంత బాగుందండి ఆ పోలిక, అతని తాలూకా కంపారిజన్కి రియల్లీ ముగ్ధులు అయిపోతామండి. సో మనం కూడా ఈ శ్లోకాన్ని మరలా కంఠస్థం పెట్టి 10 సార్లు చదివి ఆ భ్రమరాధిపతిని మన మనసులో వచ్చి కూర్చోమని శ్రీశైల మల్లికార్జునుని ప్రార్థిద్దామండి.